నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమంలో ఈ సంచికకు సాదర స్వాగతం. నా ఉచ్ఛ్వాసం కవనం. మీరు ఒక అవార్డ్ ఫంక్షన్లో సీతారాం శాస్త్రి గారి గురించి మాట్లాడిన ఒక ప్రసంగం, మీరు ఇచ్చిన ఒక ప్రసంగం చాలా పెద్ద సెన్సేషన్. అంటే సీతారాం శాస్త్రి గారిని ఒక పాటల రచయితగా అభిమానించిన వాళ్ళు, మీరు ఆ ప్రసంగం ఇచ్చిన తర్వాత, అది విన్న తర్వాత ఆరాధించడం మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే మిమ్మల్ని అంతగా కదిలించిన అంశం ఏంటి అంటే, బేసిక్గా తెలుగు కవులకు గౌరవం దొరకట్లేదనే బాధ ఏమైనా మీకుందా? తెలుగు సినిమా పాటని చులకనగా చూస్తున్నారా అని కానీ? బాధ కంటే కూడా కోపమే. అది నేను ఆ రోజు మాట్లాడినంత కోపంతో మాట్లాడింది. అది చాలామంది నేను శాస్త్రీయాన్ని పొగిడారేమో అనుకుంటారు. నేనేం పొగడలేదు. పొగడతలో కొంత డ్రామా ఉంటుంది, కొంత అతిశయోక్తి ఉంటుంది. శాస్త్రి గారు ఇప్పుడు సత్యస్పర్శ అని ఎక్కువ మాట వాడుతూ ఉండేవారు, ఆ పదాన్ని ఎక్కువ వాడుతూ ఉండేవారు శాస్త్రి గారు. మా అందరికీ బాగా తెలుసు, ఆయన కుటుంబ సభ్యులకి, మాకు, మీలాంటి స్నేహితులకి అందరికీ కూడా తెలిసిన మాట. ఆయన ఎక్కువ వాడతారు సత్యస్పర్శ, సో ద టచ్ ఆఫ్ ట్రూత్. నేను ఆ రోజు నిజమే మాట్లాడి, నేనేం పొగళ్ళ శాస్త్రి గారు. అందుకని ఇది ఎక్కువ మందికి నచ్చింది. ఎందుకంటే సినిమా స్థాయిని పెంచిన వ్యక్తి, సినిమా వల్ల, సినిమా పాట వల్ల అక్కడే బందీ అయిపోయిన వ్యక్తి. అంటే మనకు అర్థమయ్యే భావాలను మాత్రమే చెప్పాల్సి రావడం కవికి పెద్ద శిక్ష. మనకి అర్థం కాని భావాలని చెబితే అది వైబుల్ కాదండి అంటాం మనం. ఎందుకంటే చాలా సర్రియలిస్టిక్గా చెప్పగలడు ఆయన. అంటే మీరు షాక్ తింటారు. ఆయనకి మేము ఎదురు కూర్చొని మాట్లాడుకుంటే, హీ నోస్ అబౌట్ పికాసోస్ క్యూబిజం, హీ టాక్స్ ఎ లాట్ అబౌట్ ద అబ్సర్డిటీ అండ్ న్యూడిటీ ఇన్ యూరోపియన్ స్కల్ప్టింగ్. ఆ థింకింగ్ మ్యాన్, ఆ పోజ్ వెనకాల ఉన్నటువంటి థాట్ ప్రాసెస్, డవిన్సీ తాలూకు ఏమంటుందని వర్చువస్ మ్యాన్ గురించి అసలు ఆయనకి తెలియని విషయాలు. అంటే ఆయనకున్న లోతు, ఆయనకున్న భావ తీవ్రత, ఆయన రాసిన పాటలు రెండింటినీ పక్క వాటిలో బేరీజ్ వేస్తే అసలు ఎక్కడ మ్యాచ్ కూడా అవు. ఆయన రాసిన పాటలు ఓ చిన్న గుండె సూదంతా. ఆయన చెప్పాలనుకున్న విషయాలు, ఆయనకి తెలిసిన విషయాలు. ఆయన చాలా వ్యాసాలు రాశారు, చాలామందికి తెలియదు, అవి ఎప్పుడూ ముద్రితం కూడా కాలేదు. దాని మీద జోక్ కూడా ఉంది. ఆయన టైం డైలేషన్ గురించి ఒక వ్యాసం రాశారు. నేను ఫిజిక్స్ స్టూడెంట్ కాబట్టి నాకు చదివి వినిపించాను. ఓకే. చివరికి ఏంటంటే, అందులో టైం అనేది ఒక ఇమాజినరీ కాన్సెప్ట్, అది 4th డైమెన్షన్ అయ్యి ఉండొచ్చు అని అందరూ అంటారు, కానీ అది ఒక డైమెన్షనే కాకపోవచ్చు, కాబట్టి టైం లేదని ప్రూవ్ చేశాడు ఆ వ్యాసంలో. దాదాపు ఇట్స్ 14 or 15 పేజెస్ ఎస్సే, 15 పేజెస్ కంటే ఎక్కువే. ఇంకా అదంతా విన్న తర్వాత ఆయన దగ్గర అప్పట్లో సాయి అని ఒక మేనేజర్ ఉన్నాడు. అన్నాడు, నేను బయటకు వచ్చేస్తుంటే, మా బావ చాలా తెలియనాడు, వరుసగా బావమరిది కూడా అవుతాడు, మా బావ చాలా తెలియనాడు, ఎందుకంటే ఇలాంటి గొప్ప వాళ్ళకి టైం బాగాలేకపోతే బాగాలేదంటూ టైమే లేదంటారు. సో అందుకే, అంటే జోక్స్ అపార్ట్, అంటే ఆయన వేరీడ్ ఇంట్రెస్ట్లు చూడండి, ఆయనకి పరిచయం ఉన్నటువంటి ఫీల్డ్స్ చూడండి. ఆయన రాసింది దాంతో పోలిస్తే చాలా తక్కువ కదా. చిలక ఏ తోడు లేక, ఏ టేపమ్మ ఒంటరి నడక, అది ఆయన నాకు తెలిసి ఎనీ టైం లెఫ్ట్ హ్యాండ్తో రాసేయగలరు. అంటే ఆ పాట గొప్ప పాట కాదని కాదు నా ఉద్దేశం, బట్ అంటే ఆయన స్థాయికి అది ఆ రోజు నేను మాట్లాడిన తాలూకు ఉద్దేశం. అంటే చాలా హీ కెన్ డూ లాట్ ఆఫ్ బెటర్ థింగ్స్, ఇంకా గ్రేట్ థింగ్స్ చేయగలరు. కానీ మనకున్న అవకాశాలు కానీ, తెలుగు సినిమాకున్న పరిధి కానీ అప్పుడు ఇంకా బాగా తక్కువ, కనీసం ఈయన ముందు మరీ తక్కువ. ఈయన టైంకి ఇంకా ఈయన కొంచెం కష్టపడి దాన్ని ఏదో కొంచెం విశాలం చేయడానికి ట్రై చేశారు. చాలా అన్టైమ్లీగా వెళ్ళిపోయారు ఆయన.
బట్ అంటే ఇంకా ఉండుంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకెన్ని మారుతాయి అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ వచ్చి ఉండేవేమో, మ్యూజిక్ ఇండస్ట్రీ వేరే టర్న్ తీసుకుంటుంది ఇప్పుడు. ఇంక ఇట్లాంటప్పుడు చాలా వేరే వేరే విషయాల గురించి మాట్లాడి ఉండేవారు. లేదంటే మేబీ బహుశా ఒక మంచి స్పీకర్గా చాలా విషయాలు చెప్పుండేవాడు ఆయన. సో ఇలాంటివి నాకు చాలా కోరికలు, చాలా బాధలు ఉన్నాయి ఆయనకి సంబంధించినంత వరకు. సో అందుకని అవన్నీ కూడా కొంత వాడి తాలూకు కల్మినేషన్ ఆ రోజు మాట్లాడింది. సో అందుకని అది నిజమే, కోపం యాక్చువల్గా చెప్పాలంటే. ఆయన అలాగే మిగిలిపోయారని వెనకాల ముందు వరుసలో కాకుండా రెండో వరుసలో కూర్చున్నారు. నాకు అది కూడా కోపం ఉన్నట్టున్నారు. అది కూడా కలిపి అది కూడా చెప్పాను ఆ మాట, అందులో ఉంటుంది మీకు ఆ స్పీచ్లో. మీరు అదే స్పీచ్లో సింధూరంలో ఒక పాట గురించి అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అంటే ఆన్ ఎ లైటర్ నోట్, ఇప్పుడు విశ్వనాథ్ గారు కొన్ని డైలాగులు భంగిమ అర్థం చేసుకోరు, అలాగా మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు అది ఎంత కామన్ ఆడియన్స్లో అలా జేబుల్లో చేతులు పెట్టుకుని అలా ఎటో నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనేది ఇప్పుడు అందరికీ అది అంటే చాలా నా జేబులు చాలా ఖాళీగా ఉన్నాయి ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు ఏదో నిండుగా ఉన్నాయని కాదు, ఇప్పుడు కొంచెం అటు ఇటుగా అలాగే ఉన్నాయి, అందుకని వాటిల్లో పెట్టుకెళ్ళిపోవడం తేలిక కాబట్టి. అంటే జోక్స్ అపార్ట్, ఆ పాటలో మిమ్మల్ని అంతగా కదిలించిన అంశం ఏమిటి? అందులో మాట ఉంటుంది బాగా, చివరికి వచ్చేసరికి ఉంటుంది అనుకుంటా. ఆనాటి కురుక్షేత్రంలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అటు కౌరవులు ఇటు పాండవులు వాళ్ళకి 11 అక్షోహిణులు అనుకుంటే, వీళ్ళకి 7 అనుకుంటా, లేదా వాళ్ళకి 12, వీళ్ళకి 6, సరే గుర్తులేదు నాకు నెంబరు. సో నెంబర్స్ ఆడ్స్ ఎగ్నెస్ట్గా ఉన్న రాత్రిపూట యుద్ధం చేసి ధర్మం 2-3 సార్లు తప్పినా, వీళ్ళకి అబద్ధం చెప్పినా, వాళ్ళకి పద్మవ్యూహం చేసి చిన్నపిల్లాన్ని చంపిన అండర్ ఏజ్ వాడిని. సో ఇలాంటి చాలా చిన్న చిన్న అధర్మాలు జరిగినప్పటికీ కూడా ఎంతో కొంత చెక్ చేయటానికి చెక్ పాయింట్ కింద కృష్ణుడు అనేవాడు ఉన్నాడు ఆ కురుక్షేత్రంలో. ఈ కురుక్షేత్రం కృష్ణుడు అనేవాడు లేడు, అది ఇంకా సాడ్ పార్ట్. అసలు కురుక్షేత్రం జరగటమే విషాదం అయితే దాంట్లో కృష్ణుడు లేపడం మరింత విషాదం. అది చెప్పాడు ఒక్క లైన్లో, కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ సమరం నెత్తుటి సింధూరం అని చివరిలో ఒక లైన్ ఉంటుంది. అది అంటే అది విన్నప్పుడు అంటే ఆయనలో నాకు నచ్చేది ఏంటంటే టు గివ్ వన్ సిచ్యుయేషన్ లార్జర్ దాన్ లైఫ్ ఫీలింగ్. హౌ టు మేక్ ఇట్ లార్జర్ దాన్ లైఫ్ బై జస్ట్ పుట్టింగ్ వన్ వర్డ్ ఆర్ టేకింగ్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఆర్ యాడింగ్ వన్ క్యారెక్టర్ టు ఇట్. అంటే నేను యాజ్ ఎ రైటర్గా ఆలోచిస్తే దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే ఒకే లైను, మీకున్న అవకాశం ఒక్క లైనే. అంటే మీకు శ్రీశ్రీ మహాప్రస్థానం మీకు ఎందుకు గుర్తుంటుంది? కొంపెల్లి జనార్దన్ రావు కోసం అని మొదట ఒక కవిత రాస్తాడు. అందులో ఇదిగో నేస్తం అందుకో నా చాచిన ఈ హస్తం అని రాస్తాడు చివరిలో. దాని ముందు ఒక మాట అంటాడు, ఇదిగో ఇక్కడ నిలబడి నేను నీకోసం ఆవాహన చేస్తున్నానంటాడు. ఆవాహన అనే మాట ఒక కమ్యూనిస్ట్ కవి, తను అభ్యుదయవాద కవినని కమ్యూనిస్ట్ కవినని చెప్పుకున్న శ్రీశ్రీ తన తాలూకు పుస్తకం తాలూకు మొదటి కవితలు ఆవాహన అనేటువంటిది పూర్తిగా ఏమంటారు దాన్ని, రిలిజియన్కి సంబంధించినటువంటి ఒక పదం. అలాంటి పదాన్ని, ఒక శాస్త్రీయమైనటువంటి పదాన్ని అక్కడ వాడడంతో షాక్ చేస్తాడు ఒకటి. రెండోది, ఆవాహన చేయటం అంటే ఒక చనిపోయిన వ్యక్తిని మళ్ళీ పిలుస్తున్నారు రమ్మని. ఎవరి మీదకి పిలుస్తున్నాడు? తన మీదకే రమ్మని పిలుస్తున్నాడు. ఒక మనిషి తనతో తను బతకడమే ఎంతో కష్టమైతే అందులోకి ఇంకోటి పిలవడం అంటే ఎంత ఇరుకు, ఎంత బరువు. అని అంత ధైర్యంగా పిలుస్తున్నాడు వాడు ఒక లైన్లో. అంటే అది మనని లాక్ చేసేస్తుంది అక్కడ. అంటే దాంట్లో వెతకగలిగితే మీరు ఇలా 360 degrees ఎన్నైనా దొరుకుతాయి కోణాలు. అలా ఈయన కూడా ఒక్క పదం ద్వారా లేదంటే ఒక్క మాట ద్వారా ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా, ఇందాకటి చెప్పాలంటే నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా, ఆ బుజ్జి గణపతి అనే ఒక్క మాట అనేసరికి మీకు లార్జర్ దాన్ లైఫ్ అయిపోయింది ఆ సాంగ్. అంటే ఒక మామూలు పిల్లాడు ఎవరింట్లోనూ కూర్చొని ఒక పెద్ద ఆవిడతో పాడుతున్నట్టుగా అనిపించాల, గణపతి పార్వతీదేవితో పాడుతుంది. సో సైజ్ ఎంత పెరిగిపోయింది చూడండి ఒకే మాటతోటి, ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడంతో. అలాగే కృష్ణుడు లేని కురుక్షేత్రంలో ఈ సమరం ఎక్కడ ఆగుతుంది? ఆ కృష్ణుడు లేని కురుక్షేత్రం రెండే పదాలతోటి ఆ కృష్ణుడు అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం, దాని ఇమేజ్ అంటే టోటల్ ఆ సన్నివేశం తాలూకు స్పాన్ మహాభారతం కురుక్షేత్రం అంటే ఇట్ వెంట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో అలాంటి
సైజ్ క్రియేట్ చేయటం అనేది, అంటే రైటర్కి ఎంతో విస్తారమైనటువంటి భావ తీవ్రత ఉండాలి, లేదంటే మీకు అలాంటి మాటలు రాయాలని అనిపించదు అక్కడ. సో హీ హ్యాస్ దట్. దానితో సంప్రదాయవాద సాహిత్యాన్ని ఆధునికంగా ఎలా వాడాలో తెలిసినటువంటి కవి. మీరు చెప్పిన 2 పాటలో అది జరిగిందిగా. సో అది దట్ ఈస్ వన్ గ్రేట్ థింగ్ అబౌట్ శాస్త్రి గారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, ఆత్మ వినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా, శాంతి కపోతపు గుర్తుక తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం, నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా, దాన్నే స్వరాజ్యమందామా. కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ లేని తగువను చూపి తగువకు లేస్తారే, జనాల తలలర్పిస్తారే, సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపిరారే, అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి, పోరి ఏమిటి సాధించాలి, ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం, జవాబు చెప్పే బాధ్యత మరిచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, ఆత్మ వినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా. అన్యాయాన్ని సహించని శౌర్యం, దౌర్జన్యాన్ని దహించే ధైర్యం, కారడవులలో క్రూరముద్రంలా దాక్కుని ఉండాలా, వెలుగుని తప్పుకు తిరగాల, శత్రువుతో పోరాడే సైన్యం, శాంతిని కాపాడే కర్తవ్యం, స్వజాతి వీరుల నడచే విధిలో కవాతు చెయ్యాలా, అన్నల చేతిలో చావాలా, తనలో ధైర్యం అడవికి ఇచ్చి, తన ధర్మం చట్టానికి ఇచ్చి, ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే, నడిచేసే వాళ్ళ సిగలో తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం, వేకువ వైపా చీకటిలోక ఎటు నడిపేవమ్మా గతితోచని భారతమా. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, యుద్ధ నినాదపు అరాచకాన్నే స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా. తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని, తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని, ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని, కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం, ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం. కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం చితి మంటల సింధూరం, చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, ఆత్మ వినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా, శాంతి కపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం, నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా.
అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా, దాన్నే స్వరాజ్యమందామా. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నా ఉచ్ఛ్వాసం కవనం. చాలా బాగుంది సార్. అయితే సినిమా పాటల్లో అన్నిటిలోకి పాటలు రాయడానికి టఫ్ సిచ్యువేషన్ ప్రేమ. ఎప్పుడు శాస్త్రి గారు మళ్ళీ ప్రేమ పాట పట్టుకొచ్చారా అంటూనే ఉంటారు. అలానే ఆయన రకరకాలుగా చెప్పారు, ఎన్నో ప్రేమ పాటలని సూపర్ హిట్ సాంగ్స్ చేశారు, ఆ సినిమాలు నిలబెట్టాయి కూడా ఆ పాటల్ని. అయితే మళ్ళా నువ్వు వస్తానంటే వద్దంటానాలో ఒక సిచ్యువేషన్కి అంత అవసరం లేకపోయినా ఇన్ని రకాలుగా ఆకాశం తాకేలా వడగాలై నేల, అందులో అసలు రేయంత నీ తలపలతో ఎర్రబడే కన్నులు ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా లాంటి ఎక్స్ప్రెషన్స్. అంటే ఒక్కొక్క లైన్కి మారుస్తూ అది మన్ను కాదు స్వర్ణ వంటి చూపాలంటే అలాంటి ఎక్స్ప్రెషన్స్. సో మీరు ఒక ప్రేమ గురించి ప్రతి పాటలోనూ ఒక కొత్త నిర్వచనం ఇవ్వడాన్ని ఒక రచయితగా, ఒక దర్శకుడిగా, అంటే నాకు చాలా ఇష్టమైన పాట అది, గల్ గల్ అనే పాట. ఆ పాట రాసిన తర్వాత విచిత్రం ఏంటంటే, రాత్రి నేను మా ఇంట్లో ఉండగా నాకు ఫోన్ చేసి మరి పాడి వినిపించాను. రాత్రి 1 గంట 2 ఆ టైంలో. నాకు ఏదైనా ఆయనకి చాలా ఎక్సైట్ అయితే మాత్రం నాకు ఫోన్ చేసేది నైట్. బహుశా ఆయనకి నాలో ఒక మంచి శ్రోత కనిపించడము. ఎందుకంటే నేను పెద్దన్న గారు చెప్పినట్టు కరెక్ట్గా పొగిడే వాళ్ళు నువ్వు నాకని అడిగాడు. కావ్యం రాయాలంటే ఏం కావాలంటే నీకు, నాకు మామూలుగా పొగిడేవాళ్ళు కుదరదు, నేను రాసిన దాన్ని అర్థం చేసుకుని దాన్ని కరెక్ట్గా పొగిడేవాడు కావాలి నాకు. ఎందుకంటే కవికి అప్పుడు కదా హై. సో అందుకని నాకు ఫోన్ చేసేవాడు ఆయన. అంటే బహుశా ఇంకో 3-4 ఉంటారు, అందులో నేను కూడా ఒకడిని ఉంటాను. సో అప్పుడు ఆయన ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆ ఎస్పెషల్లీ ఆ లైన్ ఏంటంటే, రాత్రంతా నీ కోసం వేచి చూసే కనుల్లో ఎరుపు ఉంటే పొద్దున్న చూడగానే నువ్వు అంతకంటే నీకు ఇంకేం కావాలంటే, ఒకళ్ళు మన కోసం అంత అక్కరతో ఉన్నారు, ఒకళ్ళు మన కోసం అంత, అంటే దే హ్యావ్ నథింగ్ ఇన్ దేర్ లైఫ్ ఎక్సెప్ట్ యూ బట్ వెయిటింగ్ ఫర్ యూ. అంటే దట్ ఈస్ టాప్ ప్రయారిటీ. మిగతావన్నీ కింద 2, 3, 4లో ఉంటాయి, ఫస్ట్ అయితే నువ్వే. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి. ఒకడు వాడికంటే డబ్బున్నవాడు ఇంకేవాడు, వాడికంటే ఐశ్వర్యవంతుడు ఇంకేవాడు. సో అంటే అలాంటి ఫీలింగ్ ఇందాక సేమ్ మళ్ళీ ఆ లార్జర్ దాన్ లైఫ్ ఇది ఒక మామూలు విషయం, కానీ దాన్ని ఆయన చెప్పేటప్పుడు దీని మధ్యలో మళ్ళీ ఏం చేస్తాడు, ఇది ఒక నార్మల్ భావం అయిపోతుందని నువ్వు అనుకుంటామేమో. అంటే ప్రేమ అనే మాట మనం చాలాసార్లు విన్నాం కాబట్టి అదొక అలవాటైపోయిన భావం అని మనం అనుకుంటామనో, లేదంటే దానికి వాల్యూ తగ్గిస్తామనో ఆయనకి డౌట్ వస్తే మండే కొలిమిని అడగందే అని మనం సడన్గా దాని సైజుని వేరే నెక్స్ట్ లెవెల్కి పట్టుకుపోతాడు. అంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనం సడన్గా మనం లవ్ని చాలా తేలిగ్గా తీసుకున్నాం, దీనికి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి మనం అని ఇమీడియట్గా మన వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి ఎలా ఉన్నారని కనుక్కోవాలని, మనని బెదిరించేలాగా, మనకి మళ్ళీ కర్ర పట్టు గుర్తు చేసేలాగా మనం తేలిగ్గా తీసుకునే భావాలకు ఉన్నటువంటి నిజమైన బరువుని తూకం రాళ్ళేసి చూపిస్తాడు. అది కవితాలకు ఏమంటారు దాన్ని, డ్యూటీ అది. ఆ బాధ్యత మాత్రం చాలా ప్రేమ పాటలకు సంబంధించి. ప్రేమ ఒక చౌకబారు దిగజారుడు, ఒక ఫిజికల్ ఫీలింగ్ కాదు, దాన్ని దాటినటువంటి ఒక ఆధ్యాత్మిక భావన అనేటువంటి బరువుని ఆయనే తీసుకొచ్చాడు. నాకు తెలిసి 1990ల దగ్గర నుంచి 80ల చివరి దగ్గర నుంచి 88, 89 దగ్గర నుంచి దాదాపుగా 2014-15 వరకు చాలా పాటలు, గొప్ప పాటలు రాశాను. ఆఖరికి నా సామజవర్గమన పాట కూడా. అంటే ఇంకా నేనే కొంత ఫిజికల్గా, కొంత ఏమంటారు దాన్ని, అమ్మాయి కాళ్ళను చూస్తూ ఒకడు లవ్ చేశాడు అన్న దాన్ని కూడా ఆయన నీ కాళ్ళని పట్టుకుని వదలనన్నది నా మనసు అన్నాడు తప్ప నా వయసు అని రాయలేదు. సో అంటే దట్స్ హౌ హీ డీల్స్ విత్ దట్ ఫిజికల్ ఫీలింగ్స్ ఆల్సో. సో అది ఆయనకున్న ఏమంటారు దాన్ని, ఆయనకి మనిషి మీద ఉండే గౌరవం కావచ్చు, అంటే అది దానికి జెండర్ కూడా లేదు దానికి. సో బియాండ్ జెండర్. సో అది కవితలకు బాధ్యత కూడా అదే ఆయన 200% నిర్వర్తించాడు. ఇంక అందులో అంటే ఈ రోజుకి నాకు తెలిసి ఇప్పుడు
నెక్స్ట్ 15-20 ఇయర్స్లో ఆయన పాటలు ఎక్కువ వింటారని నా ఫీలింగ్. ఇంకా ఎక్కువ వింటారు తర్వాత. ఎందుకంటే అంత లోతుగా ఒక భావాన్ని ఎనలైజ్ చేసి వాళ్ళకి తగిలేలే చెప్పేవాళ్ళు నాకు తెలిసి ఇప్పట్లో వస్తారు నేను అనుకున్నాను. ఎందుకంటే అలాంటి కవులు బేసిక్గా అరుదుగానే వస్తారు. ఎందుకంటే గ్రేట్ ఎలిమెంట్స్ ఆర్ రేర్ కదా. ఆయన కూడా రేరే మరి నాకు తెలిసి. నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేలే సగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చబట్టే నిష్ఠురపు విలవిలలు. గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. మంజుల హాసమా, ప్రతి మలుపులోన ఎదురు పడిన వందల వనమా, విరిసిన పింఛమా వీరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్న చిన్నలంటే ఎన్న కవసమా. అరనాగాలే తగిలిన నా నీడే తరిమిన ఉలకవా పలకవా భామా, ఎంతో బతిమాలిన ఇంతేనా అంగన, మదిని మీటు మధురమైన మనవిని వినుమా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సగలు. సార్ ఇప్పుడు పాటల ప్రేమికులందరికీ ఒక డౌట్ ఉంది. గురు శిష్యులిద్దరికీ పాటలు స్వాప్ చేశారు మీరు. సాధారణంగా శివభక్తులైన సీతారాం శాస్త్రి గారి చేత ఏమో కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి వెల్కమ్ టు ద పార్టీ అని సీతారాం శాస్త్రి గారి చేత రాయించారు. ఓం నమ శివ జయ 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 పాట రామ్ జోగే శాస్త్రి గారి చేత. అంటే బేసిక్గా సదాశివ సన్యాసికి ఆయన ఏదో బిజీగా ఉండటం, ఆ పాట మేము లాస్ట్ మినిట్లో అనుకోవటం ఏదో జరిగింది అలాంటిది ఏదో. అంటే దాంతో మా ఇద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఏంటంటే ఇట్స్ బియాండ్ డైరెక్టర్ అండ్ లిరిక్ రైటర్. ఆయనలో నాకు నచ్చే లక్షణం కూడా అదే. నీ సినిమాలు ఖచ్చితంగా అన్ని పాటలు నేనే రాయాలి, నాకు ఎప్పుడు ఆయన బరువు ఇవ్వలేదు. నెవర్ ఇన్ హిస్ లైఫ్, నెవర్, ఎప్పుడు. అలాగే నేను ఎప్పుడు వెళ్ళి ఈ పాట మీరు రాయాలి అని అడిగినా కూడా మరి ఇంతకుముందు పాటలు రాయించలేదు నాతోటి అని ఎప్పుడు ఆ మాట ఎప్పుడు ఆయన అడగల. అంటే ఆ స్థాయి వ్యక్తి కాదు ఆయన బేసిక్.
సో అందుకని నాకు ఆ బరువు లేదు కాబట్టి నేను ఇంకా చాలా తేలిగ్గా ఉండేవాడిని. అందుకే ఆయన వేరే వాళ్ళ సినిమా పాటలు నాకు వినిపించడానికి ఆయనకి ధైర్యం ఏంటి? ఇప్పుడు ఇంకో సినిమా పాట నాకు వినిపించాలంటే ఇప్పుడు ఇందిరా సాంగ్ నాకు వినిపించారు. ఎందుకంటే ఆయనకి నా గురించి తెలుసు, ఆ పాట గురించి నేను బయట ఎక్కడ మాట్లాడనని. కేవలం ఆయన వ్యక్తిగా శ్రోతగా దాన్ని విని ఆయన ఒక కవిగా అభినందిస్తాను అంతే తప్ప దాన్ని అంతకు మించి అదరగా వేరేగా తీసుకోనని ఆయనకి తెలుసు. సో అందుకని ఆయనకి నాకు మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్ వల్ల ఈ పాట ఆయనే రాయాలి, లేదంటే ఏమంటుందని పాట ఆయన రాయకపోతే ఎలాగా, ఆయన ఏమైనా అనుకుంటారా, ఇది ఎప్పుడు లేదు. సో ఇవన్నీ తీసి పక్కన పెడితే మరి ఏవో కారణాల వల్ల ఆ పాట రామజోగ శాస్త్రి రాశారు. అని రామజోగ శాస్త్రి గారు చాలా బాగా రాశారు, చాలా బాగా అండ్ చాలా ఫాస్ట్గా రాశారు. మీరు షాక్ తింటారు, అంటే ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా రాశారు. నిజంగానే సీతారామ శాస్త్రి గారు పూడినట్టు జస్ట్ అలా కిందకి వెళ్ళి కారులో కూర్చొని రాసి పైకి పట్టుకొచ్చి పేపర్లు ఇచ్చాడు నాకు అంతే. మళ్ళీ కిందకి వెళ్ళి కూర్చొని మళ్ళీ రాసి ఇంకో వెర్షన్, మళ్ళీ కిందకి వెళ్ళి కారులో కూర్చొని రాసి ఏంటి మీ ఆఫీస్లో పైన మాట్లాడుకుంటూ ఉండగా కిందకి వెళ్ళి less than 2 hours he completed the full song. మై గాడ్. And శాస్త్రి గారు appreciated him a lot for that and he liked it. చాలా మెచ్చుకున్నారు కూడా. అంటే జనరల్గా కామన్ ఆడియన్స్కి డెప్త్ ఉన్న పాటలన్నీ సీతారామ శాస్త్రి గారి దగ్గరికి వెళ్తారు. ఆయనకి అది కూడా నచ్చదు. అది సన్నా సత్యమూర్తులు మీరు చెప్పిన పాట ఉంది కదా, ఇది అది ఏంటంటే ఎలాంటి సందర్భం ఇది అంటే కళ్ళు తాగిన కోతి సార్, వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉండాలి, కళ్ళు ఎందుకు కాక్టైల్ తాగిన కోతి అనుకో అని అంతే. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఆ నైట్ రాశారు, ఒక 2-3 టీల టైంలో రాశారు పాట. సూపర్. సరే, అయితే సిరివెన్నెల సమగ్ర సాహిత్యం సభలో మీరు మీ ప్రసంగంలో మీ ఇద్దరం ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలాసార్లు అరుచుకున్నాం. అది ఆయన నా మీద చూపించిన దయ కరుణ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదేంటి అదేంటి? అందరిలాగే నాకు కూడా ఆయన ఉన్నప్పటికంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాల్యూ ఎక్కువ తెలిసింది అందరిలాగే. అంటే నేను దానికి ఏమి పెద్ద ఎక్సెప్షన్ ఏం కాదు. మనం ఏమనుకుంటామంటే లేదు మనం చాలా స్పెషల్ వ్యక్తులం, మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. కాదు, అది ఏమి కాదు. నాకు కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన విలువ ఎక్కువ తెలిసింది. ఆయన ఉన్నప్పుడు బేసిక్గా ఆయనతో చాలా సందర్భాల్లో ఒక దర్శకుడిగా నేను నా పాట విషయంలో గొడవ పడటం, అండ్ కుటుంబ సభ్యుడిగా కూడా ఆయన తాలూకు కుటుంబంలో నేను కూడా సభ్యుని కాబట్టి నేను గొడవ పడటం. బట్ ఇప్పుడు ఆయన మీ ఇద్దరం బంధువుల్లాగా మాత్రం ఎప్పుడు బిహేవ్ చేయలేదు నా లైఫ్లో. ఇప్పుడు నేను ఆయన దగ్గర నుంచి అది కోరుకోలేదు. నేను ఆయన సార్ అని పిలిచాను, ఆయన నన్ను సీన్ అని పిలిచాను. అవునా? ఎప్పుడు అంతే. నేను మామయ్య గారు అని కానీ ఆయన అల్లుడు అని కానీ అదంటే ఎప్పుడే పారిపోయినాను నేను. సో అందుకని ఆయనకి నాకు ఉన్న అనుబంధం మాత్రం అదే. మొదట కలిసినప్పుడు ఎలా ఉందో, నువ్వే కావాలి ముందు కలిసినప్పుడు అదే కంటిన్యూ చేశాను చివరి వరకు కూడా. బట్ దాంట్లో చాలా ఏమంటారు దాన్ని, బాగా లోతైన బంధం ఏర్పడింది. ఆయన ఎన్నో విషయాలు నాతో పంచుకున్నారు, నేను ఎన్నో విషయాలు ఆయనతో పంచుకున్నాను. అయినప్పటికీ కూడా మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఏమంటారు ఆ మ్యూచువల్ ఆ గౌరవం అయితే అది పోలా. కానీ చాలా విషయాల్లో బహుశా నా ఏజ్ వల్ల కూడా కావచ్చు, కొంత గట్టిగా ఆయనతో మాట్లాడడం, వాదించటం, నేనే రైట్ అని చెప్పే ప్రయత్నం చేయటం చేసినప్పుడు కొన్నిసార్లు ఆయన చిరునవ్వుతో ఒప్పుకున్నాడు. కొన్నిసార్లు దర్శకుడిగా నా నిరంకుశత్వానికి కూడా తల ఉంచాడు ఆయన. కానీ అది నాకదే తర్వాత ఆలోచిస్తే నాకు అనిపించేది అంటే ఆయన చైర్కి ఇచ్చే రెస్పెక్ట్ అది, ఆ డైరెక్టర్ అనే చైర్కి ఇచ్చే రెస్పెక్ట్ అది, లేదా ఒక ప్రొడ్యూసర్ అనే ఒక చైర్కి ఇచ్చే రెస్పెక్ట్ అది. దట్స్ హిజ్ ప్రొఫెషనల్. అది ఆయన గ్రేట్నెస్. అది లేదా గట్టిగా ఆయన కరెక్ట్గా కూర్చొని మన 4 క్వశ్చన్లు నేడిస్తే మన ఎంతసేపు మనని కూర్చోబెట్టి పడుకోబెట్టేటు 10 నిమిషాలు మనం మడతపెట్టి పక్కన పెట్టచ్చు. కానీ బట్ దట్స్ హిజ్ స్టేచర్, ఆయన తాలూకు గొప్పతనం. అది మనకి వెంటనే అర్థం అవుతుంటుంది, కానీ కొంత మనకి ఒప్పుకోబుద్ధి అవ్వదు. అందుకని ఆ రోజు నాకు ఎందుకో మనస్ఫూర్తిగా నాకు కన్ఫెస్ చేయాలనిపించింది నాకు అందరి ముందు. నాకు అప్పుడు కానీ నాకు సాటిస్ఫాక్టరీ ఉండదనిపించింది. అంటే రూమ్లో ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ముందు, నా వాళ్ళ ముందు నేను కన్ఫెస్ చేయొచ్చు, బట్ నాకు అది సరిపోదు అనిపించింది. అందుకని నా స్టేజ్ మీద కన్ఫెస్ చేసి. చాలా బాగా చెప్పారు.
అయితే దర్శకుడిగా మీ నిరంకుశత్వానికి తలొగ్గిన సందర్భం ఏదంటారు? పర్టికులర్గా ఇది అని గుర్తులేదు. నేనంటే బేసిక్గా నేను అంత అండర్లైన్ చేసే వ్యక్తిని కాదు. ఏ సంఘటనని కూడా అంత అండర్లైన్ చేయను బేసిక్గా. ఆయన అస్సలు అండర్లైన్ చేయరు ఆయన కూడా అలాంటి. అంటే ఆ డ్రామా ఆయనకి నచ్చదు లైఫ్లో. నేను అంత లైక్ చేయను దాన్ని. బట్ అంటే కొన్ని సందర్భాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతడిలో ఫస్ట్ సాంగ్ ఉంది. మేమిద్దరం చాలా రోజుల పాటు దాని గురించి ఘర్షణ పడ్డాం. అసలు ఆ పాట ఉండకూడదు అంటది, అసలు ఉండాల్సిన అవసరం లేదంట. ఓకే, నేను ఉండి తీరాలను. ఇద్దరం దాని మీద చాలా ఘర్షణ పడి ఒక నెల్లాళ్ళ పాటు సాగింది అది. అంటే ఆయన ఖాళీ ఉన్నప్పుడల్లా పిలిచేవాడు, రా సీన్ ఏంటి వేళ కూర్చుందాం, దాని మీద కూర్చునే వాళ్ళం, చాలాసేపు కొట్టుకునే వాళ్ళం, తెలియదు కాదు. ఆయన అబ్బే లేదు ఇంత సాగదీస్తుందంటే ఇక్కడ లేదు, ఒక లేని దాన్ని ఎతుకుతున్నాం మనం అనేవాడు. సో దాని మీద చాలా జరిగి ఇంక నేను ఏం మాట్లాడాలి ఆయనతో, ఎందుకంటే ఆయన తప్పు అని చెప్పి అంత ధైర్యం సాహసం లేదు. కాబట్టి నేనేం చేశాను, నేను వేరే ట్యూన్ చేయించి మణిశరంతో నేను వేరేగా సాంగ్ రాయించి రికార్డ్ చేయించి వినిపించాను. ఆయన అందరూ ఒక 2-3 పాట బాగుంది కానీ తెలుగు గ్రామర్ నేర్చుకుంటే ఇంకా బాగుండేది అన్నాడు ఆయన. ఒక 2-3 మిస్టేక్లు చెప్పాడు ఆయన, నేను మర్చిపోయాను కానీ కరెక్ట్ మిస్టేక్లు చెప్పాడు ఆయన. ఓకే, నేను ఎవరికి చెప్పకుండా వాటిని అలా కానిచ్చేసారు, తొక్కేసాను. సో ఆ గ్రామటికల్ మిస్టేక్లు ఇప్పటికీ ఉన్నట్టున్నాయి. అది నాకు విశ్వాకి చెప్పినట్టుంది, పాట రాసిన విశ్వాకి నాకు ఇద్దరికి. ఇద్దరం కూడా ఎవరికి తెలియకుండా అలా చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాం అంతే, దాన్ని ఎవరికి చెప్పకుండా. సరే, ఇప్పుడు అతడు మాట వచ్చింది కాబట్టి నీతో చెప్పనా నీ కూడా తెలుసునా అని పాటలు ఒదిగున్న వరలోన కదిలించకి కుర్రదాన కత్తిసాముతో ప్రమాదం పట్టుజారేనా, అలాగే అవును నిజం నువ్వంటే నాకు ఇష్టంలో సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్న జడపూలతో చెలిమికి సమయం దొరికేనా. అంటే ఈ రెండు ఆ హీరో క్యారెక్టర్ని చెప్తూ ఉంటాయి, ఈ అమ్మాయి ఏమో అమాయకంగా ఆన్సర్స్ ఇస్తుంటుంది. అంటే వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్? ఆయన ఫుల్ కథ వింటారండి, పాట సిచ్యుయేషన్ చెబితే కాదు ఆయనకి. అండ్ నాకు తెలిసి ఆయన సినిమా చూస్తే ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ఆయన జడ్జిమెంట్ 100% కరెక్ట్గా ఉంటుందని నేను అనుకోను. బికాజ్ అంటే ఆ చాలా రోజులు ట్రావెల్ తర్వాత ఆ వ్యక్తులతో ఉన్న సాన్నిధ్యం మూలంగా కొంత స్వే అయిపోతారేమో ఆయన. బట్ కథ విన్నప్పుడు మాత్రం ఆయన చాలా న్యూట్రల్గా ఉంటారు. ఆయన కథ విని ఈ సినిమా ఆడుతుంది అని చెప్పిన ప్రతిదీ హిట్, ఇంక అందులో తిరిగిలేదు. దానికి నేనే సాక్ష్యం. ఇంకా అంటే 100% ఉంటుంది ఆయన జడ్జిమెంట్. 2, ఆయన పాట విని ఈ పాట చాలా బాగుంది అన్న ప్రతి పాట సూపర్ హిట్. ఓకే, హీఈస్ వెరీ గుడ్ అట్ ఇట్. అంటే మేబీ పాటలకు సంబంధించి అంటే బీయింగ్ ఈ లిరిక్ రైటర్ చాలా వినడం మూలంగా అయి ఉండొచ్చు. బట్ కథ పరంగా నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను. అండ్ ఆయన చెప్పే కరెక్షన్స్ కూడా చాలా వ్యాలిడ్గా ఉంటాయి. వాట్ ఎవర్ కరెక్షన్స్ ఆయన చెప్పినవి ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫాలో అయితే చాలా మంచిది. అంటే హీజ్ ఏమంటారు దాన్ని, చాలా 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 కరెక్ట్గా చెప్తారు ఆయన. అంటే ఏది చెప్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, అందులో ఆలోచించక్కర్లేదు మీరు. ఇట్స్ వెరీ గుడ్. అందులో ఈ కథ కూడా మొత్తం విన్నారు ఆయన ఏదైనా మొత్తం కథ చెప్పాలి, మనం 2 hours ఆ 2.5 hours కథ మొత్తం చెప్పాలి. మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు ఆయన మనం ఏ పర్టికులర్ పాట అనుకున్నామో ఆ పాట సన్నివేశంతో ఓకే డన్. బట్ అందులో ఖచ్చితంగా కథ నుంచి డీవియేట్ అవ్వకుండా రాస్తారు. కానీ జనరలైజ్డ్గా కూడా ఆ పాట ఒక డ్యూయేట్లో కూడా ఉంటుంది. మీకు చూడండి, అది మీరు చెప్పిన దాంట్లో ఒదిగున్న వరలోన కదిలించక కుర్రదాన అంటే నేను బీయింగ్ ఎ ప్రొఫెషనల్ కిల్లర్, నేను అండర్ గ్రౌండ్లో ఉన్నాను కాబట్టి నేను సైలెంట్గా ఉన్నా, నన్ను అనవసరంగా కదిలించద్దు. మీరు మామూలుగా జనరలైజ్డ్గా అసలు ఈ కథ తెలియని వాడు ఆ పాట విన్నాడు అనుకోండి, ఒక అబ్బాయి మంచి హుషారుగా ఉండే కుర్రాడు, నేను కాముగా ఉన్నాను కదా, నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్ట మీకు అలాగైనా కుదురుద్ది. సో 2 వైపులా కుదిరి అంటే ఒక నార్మల్ డ్యూయెట్గా దాని తాలూకు లక్షణాన్ని అది కాపాడుతుంది. బట్ మీరు దాన్ని పట్టుకొని సినిమాలో కూర్చోబెట్టండి, కరెక్ట్గా కథలో మీరు వరుసలో చూస్తుంటే సెకండ్ హాఫ్లో వస్తుంది ఆ సాంగ్. ఆ సెకండ్ హాఫ్లో వాడున్న సిచ్యుయేషన్కి, ఎందుకంటే ఈ సాంగ్ అయినా కొద్దిసేపట్లోనే అతను పోలీసులకు దొరికేస్తాడు. సో కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది.
ఇది నేను చెప్పలేదు, కానీ ఆయనకి తెలుసు, ఆయన రాస్తాడు. సో దట్స్ వై ఈ సీతారాం చేస్తాడు. అద్భుతం సార్. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో-స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నా ఉచ్ఛ్వాసం కవనం. అయితే రెగ్యులర్గా అనిపించే క్వశ్చన్ అయినా కూడా, మీ సినిమాల్లో శాస్త్రి గారు ఎన్ని పాటలు రాశారు, మీకు బాగా అన్ని నచ్చుతాయి ఆబ్వియస్లీ, బెస్ట్ సాంగ్ ఏంటి మీ ఉద్దేశం? చెల్లరు చెర్రుచల్. అండ్ ఇంకొకటి అదే సినిమాలో జల్సాలో ఇంకో పాట రాశారు, ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే. అదొక పాట. ఆ పాటలో చరణాలు చాలా బాగా రాశారు. ఏంటంటే బొటానికల్ భాషలు, పెటల్స్ పూరేకులు, మెటీరియల్ సైన్స్లు, కళలు మెదడు పెనుకేకలు. అంటే ఎలా కావాలి నీకు ఈ పాట అన్నది, ఏం అర్థం కాకపోయినా పర్లేదు సార్, ఇష్టం వచ్చినట్టు మీ పొయిటరీ అంతా కావాలి నాకు ఇందులో. సో మీ పొయిటరీ రాసేయండి సార్ మీరు. ఎందుకంటే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఓ పవన్ కళ్యాణ్ లాంటి హీరో పాట కాబట్టి ఎక్కువసార్లు జనం వింటారు. ఎక్కువసార్లు విన్న తర్వాత ఆటోమేటిక్గా దాన్ని వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఖచ్చితంగా మీరు రాసిన దాన్ని వదిలిపెట్టకుండా వాళ్ళే అర్థం చేసుకుంటారు. సో అందుకని మీరు చాలా టఫ్గా రాసేయండి, నైస్, మీ ఇష్టం, దీనికి అయితే లిమిట్స్ లేవని చెప్పి. అందుకని ఆయన చాలా డిఫికల్ట్గా రాశాడు. నేను ఒక్కదానికి కూడా నువ్వు చెప్పాల. ఎందుకంటే మనమే ముందు ఆయనకేమో చేతిలో తాళం పెట్టేసి ఇప్పుడు కనుక ఆపితే ఇంకేం తోలు తీసేస్తాడని సరే ఇంక దాన్ని ఓకే చేసి పట్టుకెళ్ళిపోయి. కానీ అది బట్ నో రిగ్రెట్స్, చాలా చాలా గొప్పగా రాశాడు. ఇంకో మాట రాశాడు అందులో, ఎనాటమీ ల్యాబ్లు మనకి మనం దొరకవు. బేసిక్ ఎనాటమీ ల్యాబ్ అంటే మనిషి తాలూకు మొత్తం అన్ని ఉండటానికి ఉంటుంది కదా, కానీ అందులో మనిషి తాలూకు అన్ని అవయవాలు అన్నీ ఉంటాయి, కానీ మనిషి ఉండడు అక్కడ. అది ఆయన ఉద్దేశం. సో అందుకని ఎనాటమీ ల్యాబ్లు మనకి మనం దొరకం. బా. సో ఇంకా అలాంటి ఫిలాసఫీ ఒకటి కాదు, ఇంక అందులో ఆ పాట నిండా ప్రతి లైన్ కొటేషన్లో రాశాడు. ఆ పాటలో మీరు అన్నట్టుగా పదప్రయోగం కూడా చాలా తమాషాగా ఉంటుంది. హక్కునా మటాటా అనుకో తమాషాగా తల ఊపి. అదే తెలుగులో అంటే డోంట్ వరీ బీ హ్యాపీ అని. తెలుగులో అంటే డోంట్ వరీ బీ హ్యాపీ, తెలుగు వాళ్ళు ఎక్కువ ఇంగ్లీషే మాడతారు కదా. ఇప్పుడు వేసి ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే, హలో సార్, హౌ ఆర్ యూ, లాంగ్ టైమ్, ఐ లైక్ యువర్ తెలుగు ఎ లాట్, అట్లా ఎక్కువ వాళ్ళు తెలుగులోనే మాడుకుంటారు ఇలాగా. సో అందుకని ఆయన ఉద్దేశం అది, తెలుగులో అంటే డోంట్ వరీ బీ హ్యాపీ. అందుకని ఆయన ఉద్దేశం అది. అంటే ఆయన సెట్ అయ్యారు దానిపై. చాలా బాగుంది. ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే, నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే. హీరోషిమా ఆగిందా ఆటం బాంబ్ వేస్తే, చల్ చక్తే చక్తే అంటే పడినాలే చూస్తామంతే. హక్కునా మటాటా అనుకో తమాషగా తల ఊపి, వెరైటీగా శబ్దం విందా అర్థం కొద్దిగా సైడ్కి జరిపి. అదే మనం తెలుగులో అంటే డోంట్ వరీ బీ హ్యాపీ, మరో రకంగా మారుతా కొత్తదనం కలిపి. యు అండ్ ఐ లెట్స్ గో హై అండ్ డు బల్లే బల్లే, లైఫ్ ఈజ్ లైక్ సాటర్డే నైట్, లెట్స్ డు బల్లే బల్లే. ఓ ఓ ఓ ఓ, లెట్స్ డు
anatomy lab లో మనకు మనమే దొరకం. You and I, let's go high and do balle balle. Life is like Saturday night, let's do balle balle. Ooh oh, let's do balle balle. Ooh oh, let's do balle balle. దేవుడు అంటే భయం నుంచి అర్థం అవటం మొదలెట్టిన తర్వాత, భయం పోయిన తర్వాత స్నేహం వస్తుంది. ఆయన నాకు తెలిసి శివుడితో స్నేహం చేసే లెవెల్కి వచ్చాడు. అందుకే డిమాండ్లు అడిగాడు, గొడవ పడ్డాడు, తిట్టాడు. మీకు చాలా 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 స్థాయి పెరిగిపోయిన వాళ్ళే అవన్నీ చేయగలరు. మనం అసలు మామూలుగా దేవుడు అనగానే పొరపాటు జోకేయడానికి కూడా భయపడిపోతాం. కానీ ఆయన ఏమంటారు దాన్ని, నిన్ను కాదని నాకు పరమార్థం ఏది, నన్ను కాదని నీకు పరివారం ఏదన్నాడు. మీరు చూస్తే అది మీకు ఏమాత్రం ఏమంటారు దాన్ని, మీకు శ్రీనాథుడు, పరమేశ, గంగవిడు, పార్వతి చాలు అన్నట్టు. సో వీళ్ళందరూ ఒక స్థాయి వ్యక్తులు అనుకుంటారు. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.